స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దావీదు వలె ఆత్మతో ప్రభా మిమ్మల్ని ఆరాధించే వారంగా మమ్మల్ని చేయండి. ప్రభా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఘనపరిచేవారంగా మహిమపరిచేవారంగా ఇంకకు కృప ఇచ్చే మరొకసారి రాత్రికాల సమయంలో వేరే బోధకుడిగా ఉండి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఈ సందేశంలో నుండి మేము ఏదైతే నేర్చుకోవాలో దాన్ని మీరు మాకు నేర్పించండి. మీ వాక్యాన్ని కేవలం వినేవారుగా కాక మా జీవితంలో ఏ ఏ భాగాల్లో ఏ వాక్యాన్ని అన్వయించుకోవాలో మీరే అంటే జ్ఞానము వాటి పరిశుద్ధాత్మ నడుపుతుంది మాకు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మాకు చెప్తాను. ఈ సంవత్సరంలో కూడా మళ్ళీ శిలువ ధ్యానాల దినాలకు మనం చేరుకున్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక భాగాల్లో అనేక సంఘాలలో ఈ శిలువ ధ్యానాలు అనేటువంటివి ప్రారంభించబడ్డాయి. ఈ శిలువ ధ్యానాల్లో మరి యాష్ వెన్స్డే అనేటువంటిది అంటే భస్మ బుధవారము అనేటువంటిది ప్రారంభ దినంగా ఎంచబడుతుంది. మునుపటి దినాల్లో ఈ లెంటన్ గురించి, యాష్ వెన్స్డే గురించి అనేకమైనటువంటి విషయాలు, వాటి బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, ఆ పదాలు ఎలా వచ్చాయి, అసలు ఎవరెవరి ద్వారా అవి మరి అమలులో వచ్చినాయి, ఏ సంఘాలు వాటిని ఆచరిస్తాయి, ఏ సంఘాలు వాటిని ఆచరించవు, ఇలాంటి విషయాలు అంతకుముందు మనం పాఠాల్లో నేర్చుకున్నాం. కాబట్టి మళ్ళీ వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకోవడం కాకుండా జస్ట్ కొన్ని అవుట్లైన్స్ మనం గుర్తు చేసుకొని ఈ యాష్ వెన్స్డే గురించి నేర్చుకున్నాం. ఈ సంవత్సరంలో మరి శిలువ ధ్యానాలు అనేటువంటివి ఈ రోజు నుండి అంటే మార్చి 5 నుండి వచ్చే నెల ఏప్రిల్ 20 వరకు ఇవి నియమించబడ్డాయి. ఇవన్నీ కౌంట్ చేసినప్పుడు అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల 20 వరకు అన్నీ లెక్క పెడితే మొత్తం 47 డేస్ వచ్చాయి. ఈసారి 47 రోజులు వచ్చాయి. ఈ 47 రోజుల్లో 7 రోజులు ఆదివారాలు వచ్చాయి. కాబట్టి ఈ ఆదివారాలను తీసివేసి 40 డేస్ లెంట్ డేస్గా ఆచరిస్తారు జనరల్గా. అంటే ఆదివారాలు లెస్ చేసి మిగతా వచ్చేటువంటి రోజుల్ని లెంట్ డేస్గా నియమిస్తారు. ఈ లెంట్ అనేటువంటి పదానికి మరి క్రైస్తవుల ఉపవాస వ్రత దినాలు అని డిక్షనరీలో సహజంగానే మనము చూడవచ్చు. అయితే ఈ లెంటన్ డేస్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇది ఒక ప్యాకేజ్ సిస్టమ్ లాంటిది అన్నమాట. ఇది ఒక ప్యాకేజ్ సిస్టమ్ లాంటిది. దీంట్లో 7 విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవచ్చు. మొదటిది ఏంటి అంటే యాష్ వెన్స్డే అంటే భస్మ బుధవారము. రెండవది శిలువ ధ్యానాలు, క్రాస్ మెడిటేషన్స్. ఈ లెంటన్ డేస్లో అనేకమైన శిలువ ధ్యానాలను మనము కలిగి ఉంటాం. అది రెండవది. మూడవది ప్యాషన్ వీక్. ఈ ప్యాషన్ వీక్ అని ఎందుకు అంటారు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో చివరి వారం ఏ విధంగా గడిచింది అన్నదాన్ని ప్యాషన్ వీక్ అని పిలుస్తారు. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆ ఫైనల్ డేస్, ఆ లాస్ట్ డేస్, చివరి దినాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి దినాలుగా ఎంచబడ్డాయి. అది మూడవది. నాలుగవది పామ్ సండే అంటే మట్టల ఆదివారము. ఈ మట్టల ఆదివారం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. అందులో భాగముగా చాలా వరకు యేసుక్రీస్తే మెస్సియా అనేటువంటి దానికి ఆ మట్టల ఆదివారము బలమైనటువంటి చరిత్రపరమైన రుజువుగా ఉంది.
ఇది 4వది. పోతే 5వది గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారము, యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడినటువంటి దినం. తర్వాత 6వది హోలీ సాటర్డే, అంటే శుక్రవారం తర్వాత వచ్చే శనివారాన్ని హోలీ సాటర్డే అని పిలుస్తారు. పోతే 7వదిగా ఈస్టర్, ద డే ఆఫ్ జీసస్ రిజరక్షన్, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన దినము. ఇవన్నీ ఈ లెంటన్ డేస్లో కవర్ అయ్యేటువంటి ప్రోగ్రామ్స్ వేయాలి. అయితే లెంటన్ డేస్ మరి సార్వత్రిక సంఘం అంతా కూడా జరుపుకుంటుందా? ప్రపంచంలో రకరకాల డినామినేషన్స్ అనేవి ఉన్నాయి. అయితే లెంటన్ డేస్ని అన్ని సంఘాలు జరుపుకోవు. ఏదో కొన్ని సంఘాలు మాత్రమే ఈ లెంట్ డేస్ అనేటువంటి వాటిని జరుపుకుంటూ ఉంటారు. ఇంకొన్ని దగ్గరలో ఈవెన్ నేను అమెరికా దేశంలో కొన్ని ప్రాంతాల్లో అసలు గుడ్ ఫ్రైడే కూడా జరుపుకోరు. గుడ్ ఫ్రైడే కూడా కొన్ని ప్రాంతాల్లో జరుపుకోరు. ఇంకా చాలా వరకు మరి గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు కానీ లెంట్ డేస్ మాత్రం జరుపుకోరు అనేక సంఘాలు. ఇట్లా వివిధ రకాలుగా ఈ లెంటన్ డేస్ గురించి మనుషులు రకరకాల అభిప్రాయాలు అనేటువంటివి కలిగి ఉన్నారు. మరి లెంట్ డేస్ విషయంలో ముఖ్యంగా 3 గుంపుల వాళ్ళు ఎప్పుడు మనకు కనబడతారు. 3 గుంపుల వాళ్ళు లెంటన్ డేస్లో ఎప్పుడు మనము చూస్తూ ఉంటాం. మొదటి గుంపు ఏంటి అంటే ఆచార గుంపు. అంటే ఈ లెంటన్ డేస్ని ఏదో ఒక ఫార్మాలిటీగా ఆచార సంబంధంగా చేసేటువంటి వారు. రెండవ గుంపు ఆత్మీయ ఆచరణ గుంపు. అంటే ఈ లెంటన్ డేస్ని ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో జరుపుకునేటువంటి వారు. పోతే మూడవ గుంపు న్యూట్రలైజేషన్ గ్రూప్. అంటే వాళ్ళు అంత ఎక్కువ పట్టించుకోరు. అసలు లెంటన్ డే జరుపుకోవాలా వద్దా అనేటువంటి దాని గురించి కూడా ఎక్కువ ఆలోచన చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా రొటీన్గా ఎప్పుడు ఉన్నట్టుగానే ఆ కాలాన్ని లేక ఆ డేస్ని జరుపుకునేటువంటి వారు ఉంటారు. ఈ విధంగా మరి 3 రకాల గుంపులు ఈ లెంటన్ డేస్ని ఆచరించేటువంటి వారుగా ఉంటారు. మొదటి గుంపు ఏమని చెప్పుకున్నాం? ఆచార గుంపు పిల్లలు. ఈ లెంటన్ డేస్ వాళ్ళకి ఎలాంటివి అంటే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అప్ చేస్తారు. వాళ్ళు చేసేటువంటి ఆచారాలు ఎలా ఉంటాయి అని అంటే, నేను అంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దాన్ని ఏమంటే ట్రెడిషనల్ కస్టమ్స్ అన్నమాట. అంటే సాంప్రదాయక ఆచారాలు కలిగి లెంటన్ డేస్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఆ ఆచారాలన్నీ ఎలాంటివి అంటే భౌతిక సంబంధమైనటువంటి కస్టమ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ తాగేవాళ్ళు ఉన్నారనుకోండి, సిగరెట్ తాగేవాళ్ళు ఈ 40 డేస్ కూడా స్మోకింగ్ తాగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తర్వాత క్రైస్తవుల్లో కూడా ఎంతోమంది మద్యం సేవించే వాళ్ళు ఉంటారు. ఈ మద్యం సేవించేటువంటి వాళ్ళు సైతం ఈ లెంటన్ డేస్లో మద్యానికి ఫుల్ స్టాప్ పెట్టి మద్యం సేవించకుండా చాలా జాగ్రత్తగా దీన్ని ఫాలో అప్ చేస్తారు. కొంతమంది చెడు సంబంధమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వారు, అటువంటి వారు కూడా ఈ 40 డేస్ నోటికి తాళం వేసి చాలా జాగ్రత్తగా మాటల విషయంలో కలిగి ఉంటారు. ఇంకొంతమంది చెడు సంబంధమైనటువంటి దృశ్యాలు చూసేటువంటి వాళ్ళు కూడా ఈ లెంటన్ డేస్లో అలా చూడకుండా జాగ్రత్తగా ఉంటారు. ఇంకా ఎంటర్టైన్మెంట్స్ అంటే వినోదాలు, పార్టీలు ఇట్లాంటివి చేసుకునేటువంటి వాళ్ళు సైతము కొంతమంది లెంటన్ డేస్లో వాటి జోలికి వెళ్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంకా కొంతమంది ఈ ఆచరణ ఎలా ఉంటుంది అంటే కనీసం వాళ్ళు షేవింగ్ కూడా చేసుకోరు. షేవింగ్ చేసుకోకుండా, క్రాప్ చేయించుకోకుండా ఈ 47 డేస్ ఆర్ 40 డేస్ వాటిని అలాగే వదిలేసి ఆచరించేటువంటి వాళ్ళుగా ఉంటారు. ఇంకా కొంతమంది మాంసాహారాన్ని ఫుల్ స్టాప్ పెడతారు.
ఈ 40 డేస్ శ్రమల దినాలు, సిలువ దినాలు అని మాంసాహారాన్ని జోలికి కూడా వెళ్ళకుండా ఉంటారు. పేకాట ఆడేటువంటి వాళ్ళు, వినోదాలు, ఇలాంటి వాటికి కూడా మనుషులు దూరంగా ఉంటారు. ఇంకా కొద్దిమంది వివాహాలు చేసుకోరు ఈ 40 డేస్లో, ఈ శ్రమల దినాలు కాబట్టి వీ షుడ్ నాట్ గెట్ మ్యారీడ్, మనం వివాహము చేసుకోకూడదు అని వివాహాలకు కూడా దూరంగా ఉంటారు పిల్లలు. ఇంకా కొద్దిమంది ఎలా ఉంటారంటే ఈ పార్టీస్ ఇట్లాంటివి కూడా చేసుకోకుండా కొద్దిమంది ఫ్యామిలీకి దూరంగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ లెంటన్ డేస్లో ఉంటారు పిల్లలు. కొన్ని రోమన్ క్యాథలిక్, అలాగే లూథరన్స్ ఇట్లాంటి ఏరియాస్లో ఒకవేళ యేసు ప్రభు ఫోటోలు ఉన్నాయనుకోండి వాళ్ళ గృహాల్లో లేదా మందిరాల్లో, ఆ ఫొటోస్ని ఏం చేస్తారంటే రివర్స్లో తిప్పి పెట్టేస్తారు. ఇంకా ఆ ఫొటోస్ కూడా చూడకుండా ఇఫ్ వీ విజిట్ ఈవెన్ రోమన్ క్యాథలిక్ చర్చెస్ వీ కెన్ ఫైండ్ అవుట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రెడిషన్. ఒకవేళ మనం ఆర్సీఎం చర్చెస్ కొన్ని దగ్గరలో వెళితే ఆ ఫొటోస్ కూడా ఏం చేస్తారంటే తిప్పించి పెట్టడం, వాళ్ళ గృహాలు ఏదైనా ఉంటే తిప్పించి పెట్టడం, అట్లాంటివి కూడా. అన్నీ కాదు కానీ కొన్ని ఏరియాస్లో అలా చేయడం అనేటువంటి సహజంగా మనము చూస్తాం ఇలా. కాబట్టి ఈ లెంటన్ డేస్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఈ రీతిగా అనేక మంది ఉంటారు. తర్వాత ఫాస్టింగ్ ఉంటారు, దీక్షలాగా ఫాస్టింగ్ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. తర్వాత మరి ఎప్పుడు కూడా చాలా వరకు సంఘాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఈ లెంటన్ డేస్లో మాత్రం క్రమం తప్పకుండా, అంటే ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండింగ్, ప్రారంభ దినం నుండి ముగింపు దినం వరకు ఖచ్చితంగా మరి మందిరాలకు వెళ్తారు పిల్లలు. కొన్ని ఏరియాస్లో మనం గమనించినట్లయితే గుంపులుగా ఈ టైంలో మనకు కనిపిస్తారు. సపోజ్ మనం కర్నూలుకి వెళ్ళినా లేదా నెల్లూరులో, ఇంకా కొన్ని ఏరియాస్ మన ఆంధ్రాలో, ఇంకా ఇట్లా తెలంగాణలో కొన్ని ఏరియాస్ వెళ్తే చర్చెస్ అన్నీ కూడా దాదాపు ఈ లెంటన్ డేస్లో ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయి ఉంటాయి. చాలా చర్చిలు, సంఘాలు. అంటే అంత స్ట్రిక్ట్గా దీన్ని ఫాలో అయ్యేటువంటి వారు కూడా ఉన్నారు పిల్లలు. ఇప్పుడు న్యూ ట్రెండ్ ఏంటి అంటే లెంటన్ డేస్లో ఒక విధమైనటువంటి యూనిఫామ్ అన్నమాట. ఎల్లో టు ఎల్లో, వైట్ టు వైట్, రెడ్ టు రెడ్, ఇట్లాగా ఒక రకమైనటువంటి డ్రెస్సులు ధరించి, కలర్ డ్రెస్సులు, ఆ 40 డేస్ అయ్యేంత వరకు వాటి మీదనే ఉండడము, జపమాలు, ఇట్లాంటి ఆచారాలు ఆచరించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. ఇంకా ఎన్నో ట్రెడిషనల్ కస్టమ్స్ లెంటన్ డేస్లో ఫాలో అయ్యేటువంటి వారు ఉన్నారు. ఈ గుంపంతా ఏంటి అంటే ఇది ఆచారబద్ధకమైనటువంటి గుంపుగా పరిగణించబడతారు. అదే సమయంలో రెండవ గుంపులో ఆధ్యాత్మిక ఆచరణ కలిగినటువంటి గుంపు కూడా ఉన్నారు. వీళ్ళు ఎలాగుంటారు అని అంటే వీళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి దృక్పథంతో ఈ లెంటన్ డేస్ అనేటువంటివి ఆచరిస్తారు పిల్లలు. ఈ పర్సెప్షన్, ఈ యొక్క దృక్పథం ఎలా ఉంటుంది అంటే ఎంతో భక్తి కలిగి దేవుని యొక్క ప్రేమను గురించి, త్యాగమును గురించి, సిలువను ధ్యానించేటువంటి వారుగా ఉంటారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి వాక్యాలు సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ యెషయా గ్రంథం 53వ అధ్యాయం, ఇట్లా కొన్ని క్రాస్ మెడిటేషన్కి సంబంధించినవి, తర్వాత ఆ సిలువ ధ్యానాలను చాలా అంటే భక్తి శ్రద్ధలతో వాటిని ధ్యానం చేసేటువంటి వారుగా ఉంటారు. తర్వాత ఫాస్ట్ అండ్ ప్రే ఫర్ పర్టిక్యులర్ పర్పసెస్, కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటారు. అంటే ఆచారబద్ధకంగా అనేది కాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటారు. తర్వాత ఈ లెంటన్ డేస్ని బేస్ చేసుకొని కొద్దిమంది సువార్తను ప్రకటిస్తారు. అంటే ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి కోణంలో కలిగేటువంటి ఆలోచనలు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మేకింగ్ సమ్ డెసిషన్స్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ లెంట్. ఈ లెంట్ డేస్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి తీర్మానాలు చేసుకుంటారు. లైఫ్ను, జీవితాన్ని పరిశీలించుకొని ఇక నుంచి నేను దేవుని కోసం, ఈ సంవత్సరం నుంచి ప్రభు కోసం నేను జీవిస్తాను, అలాంటి కొన్ని తీర్మానాలు చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు.
ఇంకా కొంతమంది వీటిని ఎట్లా వాడుకుంటారు అంటే, దేవునికి విరోధంగా నా జీవితంలో ఎక్కడైనా ఏదైనా బలహీనతలు ఉన్నాయేమో అని ఆ బలహీనతలను జాగ్రత్తగా పరిశీలించుకుంటూ దేవునితో సమాధానపడేటువంటిగా ఉంటారు. దేవునితో సమాధాన పడేటువంటి వారిగా ఉంటారు. ఇంకా కొంతమంది మార్మన్స్ పొంది దేవుని దగ్గర పాపాలు ఒప్పుకొని బాప్తీసానికి సిద్ధపడేటువంటి వారిగా ఉంటారు. ఇలాంటి విధానాల్లో కూడా వారు ఎంతోమంది ఆత్మ సంబంధమైనటువంటి దృష్టితో లెంటన్ డేస్ని ఫాలో అయ్యేటువంటి వారు ఉన్నారు. ఇక ఫాస్టింగ్ ప్రేయర్, అసలు లెంట్ అంటేనే 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. మరి ఉపవాసం ఉండేటువంటి దాని గురించి కూడా మనుషులు రకరకాల ఉద్దేశాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. కొంతమంది 24 hours ఫాస్ట్ అండ్ ప్రే, 24 గంటలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కొద్దిమంది ఆల్టర్నేట్ డేస్, అంటే రోజు మార్చి రోజు ఫాస్టింగ్ ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది బ్రేక్ఫాస్ట్ ఫాస్టింగ్ అని, కొంతమంది లంచ్ ఫాస్టింగ్ అని, కొంతమంది డిన్నర్ ఫాస్టింగ్ అని కూడా చేసుకుంటూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ తినకుండా లంచ్ తీసుకోవడం, బ్రేక్ఫాస్ట్ లంచ్ తీసుకోకుండా నైట్ డిన్నర్ తీసుకోవడం, లేదా బ్రేక్ఫాస్ట్ లంచ్ తీసుకొని ఇంకా పక్క రోజు వరకు ఇంకేం తినకుండా ఉండడం, ఇట్లా కూడా ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు ఈ విధంగా కూడా ఉన్నారు. అదే సమయంలో ఈ లెంటన్ డేస్లో ఈ లెంటన్ డేస్ అనేది మానవాళికి ఇట్ ఈస్ లైక్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా మరి సిలువకు సంబంధించినటువంటి వేల కొలది వర్తమానాలు విడుదలయ్యేటువంటి రోజులు ఇవి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ద ఫ్లడ్ ఆఫ్ క్రూసిఫిక్షన్ సాంగ్స్, అంటే సిలువను కూర్చున్నటువంటి రకరకాల పాటలు ఈ దినాల్లో విడుదల చేస్తారు విస్తారంగా. ఇంకా సిలువకు సంబంధించినటువంటి అనేకమైన మీడియా విజన్స్, టెలిఫిలిమ్స్ అయితేనేమి, పిక్చర్స్ అయితేనేమి, మూవీస్ లాంటివి ఈ లెంట్ డేస్లో విడుదల చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ లెంట్ డేస్లో విశాలంగా సువార్త కూడా ప్రకటించుకుంటారు. కాబట్టి మానవాళికి ఈ లెంటన్ డేస్ అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ శ్రమలను, ఆ సిలువ వెనక దేవుని యొక్క ఉద్దేశాన్ని చూపించడానికి ఇవి చాలా అమూల్యమైనటువంటి తరుణాలుగా మనకు కనబడతాయి పిల్లలు. మరి లెంటన్ డేస్ గురించి బైబిల్లో ఏ విషయాలు ఎక్కడైనా రాస్తున్నారా అంటే, బైబిల్లో లెంట్ డేస్ గురించి ఎక్కడ కూడా లేదు. మరి యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు 2 ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాలు ప్రభు మరణించక ముందు, ప్రభు మరణించిన తర్వాత ఈ 40 డేస్ అనేటువంటివి మనకు కనబడతాయి. ప్రభు మరణించక ముందు బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మ చేత అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ 40 రాత్రి మగళ్ళు ఆయన ఏమీ తినకుండా ఉన్నట్టు మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. ప్రభు మరణించిన తర్వాత ఆయన పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణుడై వెళ్ళక ముందు 40 డేస్ 40 రోజులు ఆయన తన పునరుద్ధానం గురించి రుజువు చేసుకుంటూ ఈ భూమి మీద సంచరిస్తూ వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఈ 40 డేస్ ఎక్స్పీరియన్సెస్, అంటే 40 రోజుల అనుభవాలు అనేవి 2 మనకు ప్రాముఖ్యమైనవిగా కనిపిస్తాయి. ఒకటి ఆయన మరణించక ముందు, రెండవది ఆయన మరణించిన తర్వాత. సరే, ఈ విధంగా లెంటన్ డేస్ గురించి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము పిల్లలు. పోతే ఉపవాసం గురించి కూడా నేను మీకు చెప్పాను. ఈ ఫాస్టింగ్ అనేటువంటిది ఏంటి అంటే ముఖ్యంగా 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. మొదటిది ఆరోగ్యాన్ని బట్టి ఉపవాసం ఉండటం అనేది మంచిది. రెండవది అవకాశాన్ని బట్టి, సపోజ్ పనులు చేసుకుంటా ఉన్నారు, అక్కడ అవకాశం లేదు, ఏదో ఉన్న అవకాశాన్ని బట్టి ఉపవాసం ఉండవచ్చు. మూడవది అవసరతను బట్టి ఏదో ఈ 40 రోజులు వచ్చాయి కదా ఉపవాసం ఉంటామని చెప్పి మీరు నార్మల్గా ఉంటే వేస్ట్. అవసరత ఏంటి? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ యువర్ ఫాస్టింగ్? ఈ ముఖ్య అవసరత ఏంటి అనే దాన్ని బట్టి ఉపవాసం అనేది ఉండొచ్చు పిల్లరా.
మరి రకరకాల అవసరతలు అనేటువంటివి కూడా మనం సహజంగా కలిగి ఉంటాం. నేను కొన్ని జ్ఞాపకం చేసి తర్వాత కొన్ని విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా జనరల్గా అంటే ఫాస్టింగ్ ఉండే విషయాల్లో కొన్నిసార్లు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రిమెంబరింగ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్, ప్రభు యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకునేదానికి, లేక ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సమయాన్ని గడపవచ్చు. ఇంకొంతమంది స్టడీస్ విషయంలో, చదువు విషయంలో ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జామ్స్ అట్లాంటి సమయంలో ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకోవచ్చు. తర్వాత జాబ్స్, ఉద్యోగాలు, దాని విషయంలో ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసుకోవచ్చు. ఉద్యోగం చేస్తున్న ఎంతకాలం నుంచి ప్రమోషన్ లేదు, ఇంక్రిమెంట్స్ లేవు, ఇట్లాంటి విషయాలు కూడా దేవుని సన్నిధిలో ప్రశాంతంగా కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవచ్చు. తర్వాత వివాహ విషయంలో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవచ్చు. తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను బట్టి కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఆర్థిక వనరుల విషయంలో కూడా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవచ్చు. తర్వాత మారుమనసు లేకపోతే మారుమనసు విషయంలో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఉన్నప్పుడు దాని విషయంలో కూడా దేవుని సన్నిధిలో అవసరతను బట్టి ప్రార్థన చేసుకోవచ్చు. తర్వాత ఫైటింగ్ అవర్ వీక్నెసెస్, వారి జీవితంలో ఉన్నటువంటి బలహీనతలను దేవుని సన్నిధికి తీసుకెళ్ళి దాని విషయంలో కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవచ్చు. దేవునితో సమాధాన పడే ప్రక్రియ మనం ఈ డేస్లో కలిగి ఉండవచ్చు. అంతేకాకుండా ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో ముఖ్యంగా దేవునితో ఉండేటువంటి అనుభవం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులారా, హ్యావింగ్ ఏ స్పెషల్ టైం టు స్పెండ్ అవర్ లార్డ్, టు స్పెండ్ విత్ అవర్ లార్డ్, దేవునితో ప్రత్యేక సమయాన్ని గడిపేదాన్ని కూడా వీటిని మనము వాడుకోవచ్చు. ఇంకా ఒకవేళ మన కుటుంబంలో ఎవరైనా దేవుని నమ్ముకోకుండా ఉంటే వారి విషయంలో, తర్వాత బిడ్డల విషయంలో, తర్వాత వాట్ ఎవర్ ఇట్ మే బి దట్ వీ నీడ్, మనం కలిగి ఉన్న అవసరత అది ఏదైనప్పటికీ దాన్ని బట్టి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవచ్చు. ప్రియులారా, కొన్ని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి, జటిలమైనటువంటి సమస్యలు, దాన్ని బట్టి కూడా ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకోవచ్చు. ఇంకా పిల్లల విషయంలో ప్రార్థన చేసుకోవడం, పిల్లలు లేకుండా ఉంటే పిల్లల కోసం, పిల్లలు కలిగి ఉంటే వారి యొక్క విషయంలో ప్రార్థన చేసుకోవడం, ఇట్లాగా మన అవసరతను బట్టి, ఎవరు అందరికీ ఒకే అవసరత ఉండకపోవచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క అవసరత కలిగి ఉండవచ్చు, దాన్ని బట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవచ్చు. ఉపవాసం ఉండి ప్రార్థన గురించి కూడా మీకు ఇందాక చెప్పాం. ఖచ్చితంగా ఇట్లా ఉండాలి అనే రూల్స్ రెగ్యులేషన్స్ అయితే లేవు. ఖచ్చితంగా నైట్ అండ్ డే ఉండాలి, లేదా ఖచ్చితంగా డిన్నర్ మానేయాలి, ఖచ్చితంగా లంచ్ మానేయాలి, అట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఎక్కడ కూడా లేవు. ప్రియులారా, మన ఆరోగ్యాన్ని బట్టి, అవసరతను బట్టి ఈ విధంగా మనము ఉండవచ్చు. సరే, ఇకపోతే వాక్య భాగంలోనికి మనం వెళ్తే, ఈ లెంట్ అనే దానికి 40 రోజులు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 40 days అంటే ఆహారం లేకుండా ఉన్నటువంటి వాడు మనకు 3 వ్యక్తులు ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. ఎవరా వ్యక్తులు? మోషే, ఏలియా, యేసుక్రీస్తు ప్రభువు. ఈ 3 వ్యక్తుల గురించి మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం పిల్లలు. మనం ఎక్కువగా ఇప్పుడు దాని గురించి ధ్యానం చేయం. కానీ మొట్టమొదటిగా మోషే దగ్గరికి వస్తే నిర్గమాకాండం 34వ అధ్యాయము 28వ వచనంలో మోషే 40 రాత్రి మగళ్ళు దేవునితో కూడా ఉండేను. ఆ దినాల్లో ఆయన ఆహారం ఏది కూడా తీసుకోలేదు అన్న విషయాలు నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బీయింగ్ విత్ ద లార్డ్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే దేవునితో మోషే ఉన్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. తర్వాత దేవుని యొక్క మాటలను మోషే తీసుకుని వచ్చి మరి ఇశ్రాయేలు ప్రజలకు అందించడం అనేది తర్వాత భాగంలో మనం చూస్తాం. అంటే బీయింగ్ విత్ ద లార్డ్, టేకింగ్ హిస్ వర్డ్స్, డెలివరింగ్ హిస్ వర్డ్స్ టు అదర్స్.
అంటే దేవునితో ఉండడం, దేవుని మాటలు తీసుకోవడం, ఆ మాటల్ని ఇతరులకు అందించడం, ఈ 3 విషయాలు అక్కడ మనం చూస్తాం పిల్లలు. ఇకపోతే రెండవదిగా ఏలియా దగ్గరికి వస్తే రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో మరి దేవుడు దేవదూత ద్వారా ఏలియాకి ఆహారాన్ని ఇవ్వడం, ఆ ఆహారాన్ని ఏలియా తీసుకొని ఆహార బలం చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేయడం, ఇలాంటి విషయాలు రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం నుంచి మనము చూస్తాము పిల్లలు. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే గాడ్ గేవ్ ఏ న్యూనెస్ ఆ న్యూ స్ట్రెంగ్త్ టు ఎలైజా. ఏలియాకు దేవుడు ఒక నూతన బలాన్ని అనుగ్రహించాడు, నూతన బలాన్ని అనుగ్రహించాడు పిల్లలు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చదువుదాం. 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పిల్లరా, ఇది ఎలాంటిది అంటే గెట్టింగ్ ఏ న్యూ రివైవల్, అంటే ఒక నూతన ఉజ్జీవాన్ని దేవుని దగ్గర పొందుకోవడం. పిల్లలు, ఒక నూతన ఉజ్జీవాన్ని దేవుని సందులో కనిపెట్టి పొందుకునేటువంటి అనుభవం. దావీదు ఒక మాట రాస్తాడు, 18వ కీర్తన 33వ వచనం ఒకసారి చూడండి. 18వ కీర్తన 33వ వచనం. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలము మీద నన్ను నిలుపుచున్నాడు. నా కాళ్ళను ఆయన జింక కాళ్ళ వలె లేక లేడి కాళ్ళ వలె చేయుచున్నాడు. అంటే దేవుడు ఇచ్చేటువంటి నూతన శక్తి పిల్లలు, నూతన బలము, నూతన ఆయుష్, ఇవన్నీ కూడా దాంట్లో మనం చూడవచ్చు. ఏలియా ఆ సమయంలో ఎంతో నిరుత్సాహంతో నింపబడి ఉన్నాడు. హీ థాట్ డెత్ ఈస్ బెటర్ దెన్ లైఫ్. బ్రతకడం కంటే చనిపోవడమే మేలు అన్నటువంటి విధానంలో ఉన్న ఏలియాను దేవుడు బలపరిచినట్టుగా మనము చూస్తాం. కొంత మూడవదిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు చదివినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువు బాప్తిస్మం తీసుకున్న తరువాత మరి పరిశుద్ధాత్మ చేత అరణ్యంలో కొనిపోబడి 40 రాత్రింబగళ్ళు అక్కడ ఆయన ఉన్నాడు. ఆ రోజుల్లో ఆయన ఏ ఆహారం ఏది కూడా తీసుకోలేదు పిల్లలు. పోతే మత్తయి సువార్త 4వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు మనకు కనిపించే ముఖ్య విషయాలు ఏంటి అని అంటే అపవాది యేసుక్రీస్తు ప్రభువును శోధించడం, శోధించిన అపవాదిని యేసుక్రీస్తు ప్రభు జయించడం. ఈ 2 విషయాలు అక్కడ మనం చూస్తాం పిల్లలు. అంటే జీసస్ ఓవర్కేమ్ ద టెంప్టేషన్ యాజ్ వెల్ యాజ్ ద టెంప్టర్. అంటే శోధకుణ్ణి, శోధనను యేసుక్రీస్తు ప్రభువు జయించాడు. కాబట్టి 40 days అనేటువంటి విషయంలో ఒకవేళ దేని చేత అయినా శోధించబడుతున్నామేమో ప్రభువుని అడగాలి. ప్రభువా, ఇదిగో ఈ శోధనని జయించే శక్తి నాకు దయచేయి, శోధకుడిని జయించే శక్తిని నాకు దయచేయండి. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్. మన ప్రార్థన ఆ విధంగా ఉండాలి పిల్లలు. ఇకపోతే ఈ 40 daysని క్రాస్ చేసి యాష్ వెన్స్డేకి వద్దాం. ఈరోజు మరి దీన్ని ఏమని పిలుస్తున్నాం మనం? ఈ రోజును భస్మ బుధవారము అని పిలుస్తూ ఉన్నాం. దీనికి కూడా ఒక ట్రెడిషనల్ కస్టమ్ అనేటువంటిది ఉంది, సాంప్రదాయక ఆచారం అనేది ఉంది. కొన్ని సంఘాల్లో ఈరోజు ఏం చేస్తారు అంటే వాక్యాన్ని ధ్యానించిన పిమ్మట మరి పాస్ట్ గారు ఒక బూడిద ఉన్నటువంటి గిన్నెను తీసుకొని కాంగ్రిగేషన్ ముందుకు పిలిచి ఒక్కొక్కరి నొసట ఆ క్రాస్ ఆ బూడిదతో వేసి ఒక వచనాన్ని చదివిస్తాడు. ఏంటా వచనం? మనం ఎప్పుడు చదివే వచనమే అది. ఆదికాండం 3వ అధ్యాయము. ఏమో చదవండి ఎవరైనా. మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం వచనాన్ని. మూడవ అధ్యాయము ఆదికాండము ఏమో 11 ఉన్నాడు. ఒక నిమిషం. 19 చదవండి. నీవు నేలకు తిరిగి చేరు వరకు
నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు. ఈ వచనాన్ని చదివిస్తాను. నీవు మన్ను కనుక తిరిగి మన్నైపోదుము. చనిపోయిన తర్వాత కూడా మంటికి మన్ను, బూడిద ఇట్లాగా మాట్లాడతారు పిల్లలు. అంటే మనిషి మళ్ళీ తిరిగి మట్టిలో కలిసిపోవడం. దీన్ని జ్ఞాపకం చేస్తూ ఆ క్రాస్ ఎందుకు వేస్తాడు పాస్టర్ గారు అంటే దానికి ఒక మీనింగ్ అయితే ఉంది. ఆ నొసట మీద క్రాస్ వేసేటప్పుడు, అయ్యా ఇదిగో నువ్వు పాపం చేసావు, నువ్వు మళ్ళీ నీ పాపాన్ని బట్టి నువ్వు చనిపోతావు, నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించాడు అని ఆ సింబాలిక్ అన్నమాట. ఆ క్రాస్ని ఆ నొసట భాగం మీద పాస్టర్ గారు వేసి వారికి సువార్తను ప్రకటిస్తాడు. అది కొన్ని సంఘాల్లో ఈరోజు సహజంగా జరుగుతుంది. ఇకపోతే ఈ భస్మ బుధవారం అంటే, భస్మం అంటే ఏంటి? బూడిద. ఈ యాష్ అనేది ఏంటి అంటే దానికి ఎన్నో గుర్తులు అనేటువంటివి ఉన్నాయి పిల్లలు. ఒకటి, ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ హంబల్నెస్. ఇది దీనత్వానికి ముంగుర్తు. బూడిద అనేటువంటిది దీనత్వానికి ముంగుర్తుగా ఉంది. రెండవదిగా, ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ సీకింగ్ గాడ్స్ హెల్ప్. అంటే ఆ దేవుని యొక్క సహాయాన్ని కోరుకునే ముంగుర్తు, దేవుని సహాయాన్ని కోరుకునే ముంగుర్తు. మూడవదిగా, ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ రిపెంటెన్స్. అంటే మారు మనసుకు ముంగుర్తు. ఈ మూడు విషయాలు మనం బైబిల్లో నుండి పరిశీలించి యాషన్స్ డే ముగిద్దాం. ఫస్ట్ ఏంటంటే సింబల్ ఆఫ్ రిపెంటెన్స్. అంటే మారు మనసుకు ఈ బూడిద అనేటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉంది పిల్లలు. మారు మనసును బూడిద అనేటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉంది. భస్మము అనేటువంటిది మారు మనసును జ్ఞాపకం చేస్తూ ఉంది. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. అయ్యో కొరజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేసిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది. ఇక్కడ బూడిదని గురించి చూస్తా ఉన్నాం ప్రియులారా. తూరు సీదోను ప్రజల మధ్య ఈ అద్భుతాలు జరిగి ఉంటే వాడు ఎప్పుడో తల మీద బూడిద వేసుకొని గోనె పట్ట కట్టుకొని మారు మనసు పొందుండేవాళ్ళు అని యేసు ప్రభు వాపోతూ ఉన్నారు. అంటే ఈ బూడిద అనేటువంటిది ఇక్కడ దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే మారు మనసుని జ్ఞాపకం చేస్తాను. మారు మనసు లేకుండా ఎన్ని ఆచారాలు ఆచరిస్తే దానివల్ల ఉపయోగాలు అనేటువంటివి ఏమీ ఉండవు పిల్లలు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే మారు మనసు, రిపెంటెన్స్. రిపెంటెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్. అన్నిటికీ మారు మనసు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. యోనా నినెవె పట్టణానికి వెళ్ళి దేవుని గురించి ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దేవుని వైపు తిరిగారు. రాజు సహితము బూడిద వేసుకున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు. చూడు, యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. అతడును తన సింహాసనం మీద నుండి దిగి రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండేది. చూడండి పిల్లలు, వాళ్ళకి భయం కలిగింది. దేవుని కోపం కూర్చున్నటువంటి భయం. అయ్యో మనం నశించుకోబోతున్నాం ఈ 40 రోజుల్లో అనే భయం. ముఖ్యంగా మారు మనసు పొందాలి. ఈ బూడిద దేన్ని జ్ఞాపకం చేస్తా ఉంది అంటే మారు మనసును జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు నా పాపముల కొరకు
సిలువలో మరణించాడు. ఆయన సమాధి చేయబడి సజీవుడై 3వ రోజు తిరిగి లేచాడు. నేను యేసు ప్రభువు నమ్ముకోవడం వల్ల నా పాపము క్షమించబడుతుంది, నా ఆత్మ నిత్య నరకం నుండి తప్పించబడుతుంది, నేను చనిపోయిన తర్వాత దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తాను అన్న గ్రహింపు కలిగి దేవుని వైపు తిరగ, అది అన్నిటికంటే ముఖ్యమైన. అందుకే ఈ సిలువ ధ్యానాలు, అందుకే ఈ సిలువను గురించిన గీతాలు, అందుకే సిలువను గురించినటువంటి మీడియా, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడింది. కాబట్టి ప్రపంచం అంతా కూడా సిలువ ధ్యానాలు దేనికి అంటే అందరూ అంతటా మారు మనసు. ఇది ఒకటి. బూడిదల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇంకొక విషయం కూడా మనం చూస్తాం. 3 విషయాలు చెప్పి ముగిస్తాను. రెండవదిగా యోబు గ్రంథం 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువు. అతడు ఒళ్ళు గోకు కొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చున్నాడు. ఎవరు? యోబు. యోబుని గురించి మనం చదువుతా ఉన్నాం. మరి ఆ పరిస్థితి ఎలాంటిది అనేది మొదటి 2 అధ్యాయాల్లో మనకు కనబడుతుంది. యోబు ఎంత గొప్ప ధనవంతుడో, దేవుని యందు ఎంత భయభక్తులు గలవాడో, యథార్థత కలిగినటువంటి వాడు, చెడుతనమును విసర్జించినటువంటి వాడు, మంచి సాక్ష్యాన్ని కలిగినటువంటి వాడు. అయితే హీ లాస్ట్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ హిస్ లైఫ్. ప్రాణం తప్ప దాదాపుగా అన్నీ కోల్పోయాడు. వారి సైతం యోగును అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో పోనీ ఉన్న శరీరంలో ఆరోగ్యం ఏమైనా మిగిలిందా అంటే శరీరంలో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పుళ్ళు లాంటివి వచ్చేసి జలుపుతా గురుపులు. చిల్ల పెంకు తీసుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. యోగుని గురించి మనం ఆలోచన చేస్తే అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, బాధకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి మాత్రం ఎక్కడ దూషించట్లేదు, దేవుణ్ణి మాత్రం ఎక్కడ విడిపించట్లేదు, దేవుణ్ణి మాత్రం ఎక్కడ విడిచిపెట్టలేదు. ఏం చేస్తున్నాడంటే దేవుని కార్యం కొరకు కనిపెట్టుకోవాలి. నేను ఇందాక మీకు చెప్పాను, ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ సీకింగ్ గాడ్స్ హెల్ప్ అని. ఈ బూడిద అనేటువంటిది ఎలాంటిది అంటే దేవుని యొక్క సహాయాన్ని కోరుకునేటువంటి ప్రక్రియ. నిజంగా బూడిదలో కూర్చోవడం అనేది కాదు, కానీ లేక బూడిద తలపైన వేసుకోవాలనేది కాదు, కానీ ఇది ఎలాంటిది అంటే మనకున్నటువంటి జటిలమైనటువంటి సమస్యలు, క్లిష్టమైనటువంటి పరిస్థితులు, కోల్పోయినటువంటి పరిస్థితులు, దిక్కులేనటువంటి పరిస్థితులు, శరీరం సహితం సహకరించినటువంటి పరిస్థితులు, అన్ని పక్కల అరికట్టబడినటువంటి ముట్టడి వేయబడినటువంటి పరిస్థితులు, ఏమి అర్థం కానటువంటి పరిస్థితులు, చుట్టూ భయంకరమైనటువంటి సమస్యలు, తిరస్కారాలు, వేదనలు, రాత్రింబగళ్ళు నెమ్మది లేనటువంటి స్థితి, ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కూర్చోవడం, దేవుని యొక్క కార్యం కొరకు కనిపెట్టుకోవడం, దేవుని వైపు ఆశతో ఎదురు చూడడం. పిల్లలు, we have a great hope, future hope, if we wait ourselves in God's presence. దేవుని సన్నిధిలో మనల్ని మనము కనిపెట్టుకునేటువంటి స్థితిలో ఉన్నట్లయితే మనకు ఒక మంచి భవిష్యత్తు అనేటువంటిది. తర్వాత తెలుసు కదా యోబుకి దేవుడు ఏం చేశాడు. యోబు కోల్పోయినటువంటి వాటికంటే 2 దేవుడు యోబును ఆశీర్వదించాడు. మళ్ళీ కుమారులు జన్మించారు, కుమార్తెలు జన్మించారు. జన్మించిన కుమార్తెలు ఊజు దేశంలో వారి అంత సౌందర్యవంతులు ఇంకెవరు కూడా. హీ రెస్టోర్డ్ వాట్ హీ లాస్ట్. పొందుకున్నవంతా కూడా దేవుడు మళ్ళీ యోబుకు తిరిగి ఇచ్చాడు. దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవడం, దేవుడు సహాయం చేస్తాడనే విశ్వాసంతో ఎదురు చూడడం.
ఇది చాలా ఇంపార్టెంట్. చివరిగా ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయము 27వ వచనం చదవండి. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. సింబల్ ఆఫ్ హంబల్నెస్. ఇది దీనత్వానికి సూచన. పిల్లలు, అబ్రహాము గురించి మనం ఆలోచన చేస్తే అబ్రహాముకి చాలా బిరుదులు అనేటువంటివి ఉన్నాయి. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు, దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు, కుటుంబంలో మంచి యజమానుడిగా, భార్యకు చక్కటి భర్తగా, సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తిగా, దేవునితో సంభాషించేటువంటి అనుభూతి కలిగినటువంటి వాడిగా, ఇలా అబ్రహాముని గురించి మనం చూస్తాం ప్రియ. అయితే అదే అబ్రహాము దేవుని సన్నిధిలో తను తాను మాట్లాడుతూ ఏమంటున్నాడబ్బా? బూడిదయు ధూళియునైనా నేను బూడిదను ధూళిని అంటున్నాను. ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ హంబల్నెస్. ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ హంబల్నెస్. ఈ బూడిద ఎలాంటిది అంటే దీనత్వానికి గుర్తు. ప్రియులారా, అంతగా దేవుని సన్నిధిలో తగ్గించుకుంటా ఉన్నాడు. ఎందుకు అంతగా తగ్గించుకుంటాడు అంటే తన కోసం కాదు. ఎవరి కోసము? ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ప్రజల కోసం. ఆ సొదొమ గొమొర్రాల మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది కదా, దాని గురించి దేవుడు ముందుగానే తెలియజేశాడు కదా. కాబట్టి నశించిపోతున్నటువంటి ఆ ఆత్మల నిమిత్తం, ఆ మనుషుల నిమిత్తం దేవుని సన్నిధిలో తను తాను దుమ్ముని అని తగ్గించుకుంటాను. ఈ లెంటెన్ డేస్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాల్లో ఒక విషయం ఏంటి అంటే నశించిపోతున్నటువంటి ఆత్మ. ఈ నశించిపోతున్నటువంటి ఆత్మల నిమిత్తం ఎప్పుడైనా ఉపవాసం ఉన్నామా? ఎప్పుడైనా కన్నీరు గార్చామా? ఎప్పుడైనా దేవుని సన్నిధిలో బ్రతిమాలుకున్న అనుభవాన్ని కలిగి ఉన్నామా? దాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ భస్మ బుధవారం ముందు 3 విషయాలు ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తాం. మొదటిది మారుమనస్సు, రెండవదిగా దేవుని సహాయం కొరకు కనిపెట్టుకోవడం, మూడవది నశించిపోతున్న ఆత్మల కొరకు విజ్ఞాపన చేయాలి. ఇంకా అనేకమైనవి ఉన్నాయి. అయితే ఈరోజుకి ఇవి మనకి సరిపోతాయి. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలేని మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి నుండి ప్రారంభించబడిన ఈ సిలువ ధ్యానాల దినాలను మీరు ఆశీర్వదించండి. మీరే అల్ఫాగా ఒమేగాగా ఉండి వీటిని మీకు మహిమకరంగా, సంఘానికి అనేకులకు దీవెనకరంగా వీటిని జరిగించండి ప్రభువా. ఈ భస్మ బుధవారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 3 విషయాలు మేము ఆయన మీ వాక్యంలో చూసాం. వారు ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో వారు త్వరగా మారు మనసు పొందినట్లు సహాయం చేయండి. మేమున్నటువంటి పరిస్థితులను ప్రభా మీరు మార్చగలిగినటువంటి వాడు. ఆయన బూడిదకు ప్రతిగా మీరు సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు, పూలదండను ఇచ్చేటువంటి వాడు ప్రభా. ఆయన సంతోష వస్త్రంతో కప్పేటువంటి వాడు కనుక ప్రతికూలమైన పరిస్థితుల్లో మీ యొక్క సహాయాన్ని కోరుకుంటూ మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ సహాయం చేయండి. అలాగే నశించిపోతున్న ఆత్మల నిమిత్తమై మీ సన్నిధిలో మొరపెట్టేవారముగా మేము ఉండటకు కృప దయచేయండి. ఈ ముందున్న సిలువ ధ్యానాల దినాలన్నింటినీ కూడా మాకు దీవెనకరంగా చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు సామెతల గ్రంథం 9వ అధ్యాయం. సామెతల గ్రంథం
9వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకున్నాం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములను. ఇలా ఇక్కడ మాట మనం చూస్తాము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములను. జీవించే సంవత్సరం అధికముగా దేవుడు చేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన ఆయుష్ను పెంచుకుంటే మనం ఇలాంటి జన్మదిన కూడికలు అనేటువంటివి జరుపుకుంటా ఉన్నాం. సరే, ఇంకా ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు నా వలన అనేటువంటి మాట దేనికి సంబంధించింది అని అంటే, మరి దేవుని వలన అనేదానికి కూడా అవకాశం ఉంది. అయితే 10వ వచనాన్ని మనం చూసినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని కూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, జ్ఞానమునకు మూలము. జ్ఞానం అనేటువంటి పదాన్ని మామూలుగా ఇంగ్లీష్లో 2 పదాలు వాడతారు. ఒకటి విజ్డమ్ అని, రెండోది నాలెడ్జ్ అని. ఇంగ్లీష్లో 2 పదాలకు కూడా జ్ఞానం అనేది అవసరం. విజ్డమ్ అన్న జ్ఞానమే, నాలెడ్జ్ అన్నా కూడా జ్ఞానమే. అయితే కొన్ని సందర్భానుసారంగా పరిశీలన చేసినప్పుడు ఈ నాలెడ్జ్ అనేటువంటిది ఏంటి అంటే సెక్యులర్ వర్డ్గా ఉపయోగిస్తారు. సెక్యులర్ వర్డ్గా అంటే భౌతిక సంబంధమైన, లేక లోక సంబంధమైన, లేక అక్షర సంబంధమైన విధానంలో నాలెడ్జ్ అనేటువంటిది ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకున్నటువంటి బయటకు కనిపించేటువంటి తలాంతులు కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, తర్వాత స్కిల్స్, నైపుణ్యతలు కానివ్వండి, స్టడీస్ కానివ్వండి, ఇట్లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డ్రైవింగ్ చేసేటువంటి నైపుణ్యత కానివ్వండి, పనులు కానీ, ఇలాంటివన్నీ కూడా ఎలాంటివి అంటే నాలెడ్జ్గా పిలువబడుతూ ఉంటాయి. పిల్లలు అది చదువైనా, ఉద్యోగమైనా, లోక సంబంధమైనటువంటి స్కిల్స్ అయినా, ఇలాంటివన్నీ కూడా నాలెడ్జ్. అది కూడా దేవుడే ఇస్తాడు. పోతే విజ్డమ్ అనేటువంటిది ఏంటి అంటే అది స్పిరిచువల్ వేలో ఆలోచించేటువంటి జ్ఞానం, అంటే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం. మరి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు బైబిల్ అక్కడక్కడ మనకు కనిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, యోసేపుకు దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. మన అపోస్తల కార్యంలో చూస్తే అక్కడ జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ఇంగ్లీష్లో ఏమని రాస్తారంటే విజ్డమ్ అని రాస్తారు. అసలు ఏంటి ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. యోసేపు యవ్వన కాలంలో ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తా, సౌందర్యవంతుడే, చక్కటి నేర్పరితనం కలిగినటువంటి వాడు, మంచి నమ్మకస్తుడు, ప్రార్థనాపరుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు, పవిత్రతను జాగ్రత్తగా కాపాడుకుంటున్నటువంటి వాడు యోసేపు. ఈవెన్ దో హీ వాస్ టెంప్టెడ్ టు కమిట్ సిన్, పాపం చేసేదానికి శోధించబడినప్పటికీ కూడా దాన్ని జయించాడు. కారణం ఏంటంటే యోసేపుకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, యోసేపును ఎన్నో మరణాపాయాల నుంచి కాపాడాడు. ఆయన వయసును దేవుడు పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. అందరూ ఫస్ట్ అనుకున్నారు వీడిని చంపేద్దాము అన్నప్పుడు దేవుడు యోసేపును కాపాడాడు. తీసుకెళ్లి ఇష్మాయిల్కి అమ్మేసినప్పుడు వారి చేతిలో దేవుడు కాపాడాడు. ఆ పోతీఫర్ ఇంట్లో భయంకరమైన శోధన వచ్చినప్పుడు అక్కడి నుంచి దేవుడు కాపాడాడు. చెరసాలు తీసుకెళ్తే అక్కడ దేవుడు కాపాడాడు. అలా ఆ రీతిగా దేవుడు యోసేపును కాపాడుతూ దీర్ఘాయువును ఇచ్చాడు. తర్వాత ఇంకొక యవనస్తుడు కూడా బైబిల్లో మనకు కనిపిస్తాడు. అతని పేరు దానియేలు. యవనస్తుడే, యవన కాలంలోనే చెరపట్టబడి బబులోను సామ్రాజ్యానికి తీసుకుని వెళ్ళబడినటువంటి వ్యక్తి దానియేలు. దానియేలుకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు. రాజుకు వచ్చినటువంటి కళతో కలవరపడతా ఉంటే దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ కళకు భావాన్ని యోసేపులాగా తెలియజేస్తుంది.
అయితే దానియేలును కూడా దేవుడు కాపాడుతాడు. దానియేలు తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? సింహపు గుహలో పడేశారు. సింహపు గుహలో పడేస్తే అక్కడ దేవుడు దానియేలుని, దానియేలుకు దేవుడు ఆయుష్ను పొడిగించాడు. కాబట్టి మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. దేవుడి ఆయుష్ను పెంచేటువంటి దేవుడి మాటను దీవించినాక